Hello friends, welcome to my channel Fabric Paintings. This is my first vlog. ఈ వ్లాగ్లో నేను బేసిక్ అంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎట్లా మనం స్టార్ట్ చేయాలి, ఏ మెటీరియల్ మనకు అవసరం బేసిక్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకోవడానికి అవి చూపిస్తాను. అండ్ చాలా సింపుల్ ఫ్లవర్ పెయింటింగ్ కూడా మీకు కలరింగ్ ఎట్లా చేసుకోవాలి అది కూడా చూపిస్తాను. ఇందులో నేను ఒక వుడెన్ ఫ్రేమ్ తీసుకున్నాను. ఆ వుడెన్ ఫ్రేమ్ కొంచెం పెద్దది తీసుకున్నాను. తర్వాత ఒక వైట్ కాటన్ క్లాత్ తీసుకున్నాను, పెన్సిల్ తీసుకున్నాను. తర్వాత మనకు ఫ్లాట్ బ్రష్, రౌండ్ బ్రష్ అండ్ ఒక లైనర్ బ్రష్ తీసుకున్నాను. బేసిక్ కలర్స్ తీసుకున్నాను లైక్ వైట్, ఎల్లో, ఆలివ్ గ్రీన్ అండ్ రెడ్. తర్వాత నేను ఈ వీడియోలో మీకు ఈ ఫ్రేమ్ ఎట్లా ఫిక్స్ చేయాలో అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనకు రెండు ఉంటాయి ఈ ఫ్రేమ్లో మామూలుగా రింగ్స్. అది ప్లెయిన్ రింగ్ మనం క్లాత్ కింద పెట్టుకోవాలి. తర్వాత స్క్రూ ఉంటుంది, ఆ రింగ్ని మనం పైన పెట్టుకోవాలి. ఆ కింద పెట్టిన రింగ్ మనం పైన పెట్టిన రింగ్ లోపలికి వస్తుంది. సో మనము ఫ్రేమ్ని ఫిక్స్ చేసుకోవచ్చు. లూజ్గా ఉంటే మనం క్లాత్ని టైట్ చేసుకొని ఫ్రేమ్లో మనం క్లాత్ టైట్గా ఫిక్స్ చేసుకుంటే మనకు పెయింటింగ్స్ అనేది సాఫ్ట్గా అంటే రింకిల్స్ రాకుండా మనకు బాగా సాఫ్ట్గా అంటే న్యాచురల్గా మనకు కలర్ పెయింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను చూడండి ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ డ్రా చేసుకున్నాను పెన్సిల్తో. మనకు డ్రా చేసుకుంటే, ఎందుకంటే మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ డ్రాయింగ్ రాని వాళ్ళు కూడా ఇట్లా చిన్నగా ఫ్లవర్స్ డ్రా చేసుకొని పెయింటింగ్ స్టార్ట్ చేసుకుంటే చాలా ఈజీగా మనం అండర్స్టాండ్ అవుతుంది. ఎట్లా మనము పెయింటింగ్ చేయాలి, ఏ పెటల్కి ఎట్లా పెయింట్ చేయాలనేది డ్రాయింగ్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను మొత్తం డ్రాయింగ్ అయిపోయాక మీకు పెయింటింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నేను ఫ్లాట్ బ్రష్ తీసుకొని పెయింట్ చేస్తాను. ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ నేను డ్రా చేశాను. ఎందుకంటే ఒకటి నేను ఫ్లాట్ బ్రష్తో పెయింట్ చేసి చూపిస్తాను, ఇంకొకటి రౌండ్ బ్రష్తో పెయింట్ చేసి చూపిస్తాను. ఇందులో నేను ఫ్లాట్ బ్రష్ చూడండి, ఈ ఫ్లాట్ బ్రష్ చిన్న ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను కదా, దాంతో నేను పెటల్స్ ఎంతో ఈజీగా మీకు పెయింట్ చేసేస్తున్నాను చూడండి. సో ఈజీ ఇది. సో మీరు కూడా చాలా ఈజీగా పెయింట్ చేసుకోవచ్చు. ఫ్లాట్ బ్రష్ తీసుకొని చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి. నేను ఇప్పుడు ఫ్లవర్ మొత్తం పెయింట్ చేసేసినాను. ఇప్పుడు నేను మధ్యలో పెయింట్ చేస్తున్నాను విత్ ఎల్లో కలర్. చూడండి ఎంత కంప్లీట్ ఫ్లవర్ మనకు ఇప్పుడే కనిపిస్తుంది కదా, చాలా బ్రైట్గా వచ్చింది ఫ్లవర్. ఇప్పుడు నేను లీవ్స్ కూడా పెయింట్ చేస్తున్నాను. చాలా సింపుల్ లీవ్స్, చాలా ఈజీగా మీరు వేసేయవచ్చు. మనం పెయింట్ చేసేటప్పుడు కొంచెం రబ్ చేసినట్టు, అంటే క్లాత్లో మనకు కలర్ వెళ్ళాలి. మనం కొంచెం ఎప్పుడైనా వాష్ చేసినా కానీ కలర్ పోదు. కొంచెం రబ్ చేసినట్టు మనం పెయింట్ రబ్ చేసుకోవాలి క్లాత్లో. అప్పుడు మనకి పెయింట్ ఎక్కువగా పోదు, డల్నెస్ కూడా రాదు పెయింటింగ్ అయిపోయిన తర్వాత. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. ఇప్పుడు నేను లైనర్ బ్రష్ తీసుకొని వైట్ పెయింట్ లైనర్ వేసినాను. తర్వాత దీన్ని కొంచెం మనం షేడింగ్ అంటే మర్జ్ చేసుకుందాము. రెడ్ కలర్లో మర్జ్ చేసినప్పుడు దీంట్లో చూడండి మనకు డిఫరెన్స్ అనిపిస్తుంది, రెడ్ అండ్ పింక్. వైట్ రెడ్ మనకు పింకిష్ మనకు కాంబినేషన్ వస్తుంది, వైట్ అండ్ రెడ్ మనం యూస్ చేసినప్పుడు. సో మనకు ఫ్లవర్ ఎంతో డీటెయిలింగ్తో వచ్చేసింది చూడండి. దాని పెటల్స్ ఎంత డిఫరెన్స్ అనిపిస్తూ ఉన్నాయి చూడండి. చిన్న ఫ్లవర్ అయినా కానీ మనకు ఎంతో ముద్దుగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను లోపల డీటెయిలింగ్స్ ఇస్తున్నాను. ఫస్ట్ మనం ఒక 2-3 లైన్స్ వేసుకుందాం. తర్వాత ఆ లైన్స్కి డాట్స్ పెట్టుకుంటే మనకు ఫ్లవర్ లోపల డీటెయిలింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఎల్లో కలర్తో లీవ్స్కి ఒక లైన్ గీస్తున్నాం. ఇప్పుడు మొత్తం కంప్లీట్ ఫ్లవర్ అయిపోయింది.
ఇప్పుడు నేను ఇంకో ఫ్లవర్ డ్రా చేశాను కదా, దానికి ఎట్లా నేను పెయింట్ వేస్తున్నానంటే రౌండ్ బ్రష్ తీసుకొని ఫస్ట్ బేసిక్ నేను వైట్ పెయింట్ వేసాను, దానిపైన రెడ్తో షేడింగ్ ఇచ్చాను. సో ఇప్పుడు ఎంత చూడండి, ఒక పెటల్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. సో ఫస్ట్ వైట్ బేస్ కోట్ వేసుకొని దానిపైన రెడ్ వేసుకుంటే రెడ్ కోట్ మంచి మనకు డిఫరెన్స్ కూడా వచ్చేస్తుంది. ఒక వైట్, పింక్ అండ్ రెడ్ 3 కలర్ కాంబినేషన్తో ఒక ఫ్లవర్ స్టార్ మనం చేసుకోవచ్చు చూడండి. తర్వాత లైనర్తో అవుట్లైన్ డార్క్గా వేసుకుంటే మనకు డిఫరెన్స్ కూడా వచ్చేస్తుంది పెటల్స్ మధ్యలో. ఇప్పుడు మనం మధ్యలో బ్రౌన్ కలర్ యూస్ చేసి మధ్యలో మనం దాని ఫ్లవర్ని కంప్లీట్ చేసుకుందాము. చూడండి, బ్రౌన్ కలర్ వేస్తే ఇంకా చాలా బ్రైట్గా, చాలా మనకు ఎంతో బ్రైట్నెస్తో ఫ్లవర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు బ్రౌన్ కలర్ మధ్యలో చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే మనకి ఇంకా కంప్లీట్ ఫ్లవర్ రెడీ అయిపోతుంది. తర్వాత నేను దీనికి కొంచెం స్మాల్ లీవ్స్ పెయింట్ చేశాను. చాలా ఈజీ లీవ్స్ అండి, మనకి ఏమంతగా కష్టం అనిపించదు. చాలా బేసిక్ టెక్నిక్స్తో మనము పెయింటింగ్స్ వేసుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్. థ్యాంక్ యూ.